దాన్ని మీరు స్వీకరిస్తారా లేదా అనేది మీది నాది కాకుండా జనాలకి వెళ్ళాలని కదా మీరు చేసేది. ముఖ్యంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకంటే ఇలాంటి మంచి సబ్జెక్టుకి సంబంధించి వాటిని తెలుసుకోవాలి, ప్రజలకు తెలియాలి. ఎందుకంటే అందరూ అడ్డబట్టు వాళ్ళదే ఇచ్చారు. నిలుబొట్టు వాళ్ళ దానికి మా వాళ్ళు కూడా ఎవరు రాలేదు. నేనే రావాల్సి వచ్చింది. నేను నిలుబొట్టు కాకపోయినప్పటికీ వాటిల్లో ఫేస్బుక్లో వీటిల్లో పెడితే చూసే వాళ్ళకి ఎంత హీనమైపోతాం. మనం ఇంకా గౌరవం ఇచ్చే స్థితిలో దండం పెట్టించుకునే స్థితిలో ఉండాలి. కానీ అది నేను మా రామణ సమాజం కానీ మన సనాతన ధర్మం కానీ వీటిల్లో అందరూ తిన్నా కానీ మాకు ఇచ్చే గౌరవం మీరు ఇచ్చేంత గౌరవం ఎవరు ఇవ్వరండి. మా దానిలో వాళ్ళకి గౌరవం లేదని కానీ మిగతా వాళ్ళు కులాల వాళ్ళు వీళ్ళందరూ కూడా బ్రాహ్మణులు అంటే ఇప్పటికీ కూడా ఇక్కడ నేను తెలంగాణ చూస్తున్నాను కదా, చాలా గౌరవంగా ఉంటారు. పంతులు అంటారు. అంటే వాళ్ళ ఒరిజిన్ గారుగిరి అనకపోయినా కానీ మనసు నిండా కూడా ప్రేమ ఉంటుంది వీళ్ళు. ఇక్కడ ఉన్న గ్రామ దేవతలు కావండి, సమ్మక్క, సారక్క, ఎల్లమ్మ, అది నేను అనేది పూర్తిగా ఆయన చాలా గ్రామ దేవతలకు సంబంధించి వెళ్ళిపోతారు స్వామివారు. దళితులు ఉన్నారు, చాలామంది దళితులు ఉన్నారు. ఈ చుట్టుపక్కల తండాలు అన్నింటిలో కొని వెళ్ళి ఆయన వాళ్ళందరికీ కూడా చాలా సేవ చేస్తుంటారు. సో సేవ చేస్తారా అని అన్నారు. మరి సమ్మక్క సారక్క గురించి ఎందుకు అట్లా మాట్లాడారు? అదేనది పూర్తి వివరణ కాకుండా చాలా తెలివిగా ఎడిటింగ్ చేసేవాడు, చాలా తెలివిగా చేస్తున్నారు. వీటిల్లో కూడా చాలా మంది ఉన్నారు దుర్మార్గులు. ముందుది వెనకది పూర్తిది తీసుకోకుండా ఒక బిట్టి తీసుకుంటారు. సరే, ఇప్పుడు సమ్మక్క సారక్క గురించి మాట్లాడి చాలా రోజులు అవుతుంది. సో మీరు స్వామివారిని ఈ మధ్యలో చాలా సార్లు కలవచ్చు, నాకు తెలిసి అది 2 సంవత్సరాల కింద మాట్లాడారు అది. సో అప్పటి నుంచి మీరు కలవడం జరిగింది కదా, ఈ క్వశ్చన్ అడిగారా స్వామి? నేను వాటికి సంబంధించి వీటికి సంబంధించి డాన్స్కి సంబంధించి వీటికి సంబంధించి అడుగుతాను, కానీ తర్కానికి ఈ వేదానికి సంబంధించిన ఏం లేదు. కానీ నేను దగ్గర గుండా అన్ని చూస్తుంటాను. చాలా మంది కోటీశ్వర్లు వచ్చినా కానీ అది ఒక చాలా విచిత్రంగా ఉంటుంది వారి మెంటాలిటీ. అంటే ఉన్నవాడిని ఒక రకంగా, లేని వాడిని ఒక ట్రీట్ చేయడం అనేది లేదు. నేను అక్కడ చూస్తుంటాను కదా, చాలా మంది లేని వాళ్ళు వస్తుంటారు. పాములు ఆడించేవాడికి ₹1,00,000 ఇచ్చారండి ఆయన. మరి నాకు భలే ఆశ్చర్యం వేసింది. పాములు ఆడించేవాడు వచ్చిన వాడికి ₹1,00,000 ఇచ్చారు. అప్పుడు ఒక నాట్యాచార్యుడు, భేదవ నాట్యాచార్యుడు, మా అడ్డబొట్టు ఆయన మన కూచిపూడిలో ఉంటారు, ఆయనకు ₹1,00,000 ఇచ్చి పంపించారు. ఇప్పుడు ఆ ప్రత్యేకంగా ఇలా అనాలని శివుడు అని మేము అక్కడ శివుడి పాటలు, స్వామివారి ఆశ్రమంలో శివుడి పాటలు బోల్డ్ చేయిస్తాను నేను, తెలుసా మీకు? స్వామివారి వెనకాల ఉంటారు, ముందు దానిలో నేను పట్టంగానే డైరెక్ట్ మాది నటరాజ పూజతాను కదా, మాకు శివుడే కదా అధినేత. శివుడు దాని శివతాండవం చేస్తుంటా, వచ్చి చూస్తారు, డ్యాన్స్ కూడా చేస్తుంటారు పిల్లలు. వేదం పిల్లలకి డ్యాన్స్ నేను శివుడి పాటలే నేర్పిస్తున్నాను. నన్ను ఎప్పుడు నువ్వు చేయడానికి లేదు, నువ్వు నిలువుబొట్టు పెట్టుకోమని, నేను నిలువుబొట్టు పెట్టుకుని తిరగాలి కదా అక్కడ, లేకపోతే నిన్ను రానివ్వను అని అనాలి కదా, నన్నేం అనలేదే. మరి ఆయన శివశక్తి కరుణాగారు, సుగ్గుణ గారు అప్పుడప్పుడు వస్తుంటారు, ఆయన శివశక్తి ఛానల్, నువ్వు వేరే విష్ణు శక్తి అని పెట్టుకోవాలని అనలేదా ఆయన్ని? పెట్టుకుంటే వాళ్ళకే సహాయం చేయాలి కదా. అలా అయినా బోల్డ్ శివాలయాలకు చాలామంది డబ్బులు ఇచ్చారు. ఇప్పుడు విజయకాళి స్వామివారి చీర తీసుకుని మన విజయవాడ అమ్మవారి కనకదుర్గమ్మ వారికి సారి పంపిస్తారు. చాలా విచిత్రంగా చాలా సేవలు చేస్తారు ఆయన.